హైదరాబాద్ మాదాపూర్లో మళ్లీ హైడ్రా యాక్షన్ మొదలైంది. కొండాపూర్లోని భిక్షపతి నగర్లో కోడి కూయకు ముందే హైడ్రా అధికారులు వాలిపోయారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను చకచకా కూల్చివేస్తున్నారు. సర్వే నెంబర్ 59లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు హైడ్రా సిబ్బంది. అవి ప్రభుత్వ భూములేనంటూ హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పుతో భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. స్థానికుల్ని ఎవరిని కూడా పోలీసులు రానివ్వడం లేదు. కొండాపూర్ ఆర్టీఓ కార్యాలయం పక్కన భిక్షపతి నగర్లో ఉన్న 36 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఇక ఈ భూమిని కొంతమంది కబ్జా చేశారు. ఈ విషయమై హైకోర్టు తీర్పు మేరకు హైడ్రా ఆక్రమణల తొలగింపును చేపట్టింది. తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, ఎస్, అంటే ఈ భూమి ఎవరు కబ్జా చేశారు, ఇంతకాలం ఎవరు తమ భూమిగా దీన్ని చెప్తూ ఉన్నారనేటువంటి అంశాలపైన ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వని అధికారులు ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాలను మాత్రం తొలగించారు. వివిధ ప్రాంతాల్లో హోటల్ కానీ వివిధ చిన్న పాండబాలు కానీ వాటన్నిటినీ ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారాలను అదేవిధంగా ఇతర షెడ్స్ అన్నింటినీ కూడా తొలగించారు. అయితే ఎలాంటి నోటీసు తమకు ఇవ్వలేదు, తమకు ఉండేటువంటి సామాన్ అంతా కూడా పాడైపోయింది అని చెప్తున్నారు. మనం చూడొచ్చు స్థానికంగా విజువల్స్ లో చూస్తే మొత్తం ఇక్కడ ఉండేటువంటి హోటల్ కానీ పక్కన ఉండేటువంటి పాన్ షాప్ కానీ వీటన్నింటినీ కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. మనం ప్రధానంగా ఉదయం 6 గంటలకే ఇక్కడికి వచ్చినటువంటి హైడ్రా అధికారులు కూల్చివేతలు చేశారు. ఎవరిని కూడా దగ్గరికి రానివ్వలేదు. అయితే స్థానికంగా ఉండేటువంటి హోటల్ కు నిర్వహించేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఉదయం ఇక్కడ ఉన్నారు కదా, ఏమన్నారు అధికారులు వచ్చి మీకు ఏమైనా నోటీస్ ఇచ్చారా? ఏం చెప్పి ఇక్కడ నుంచి తొలగించారు? నోటీస్ అయితే ఏమి ఇవ్వలేరు మాకు. 5:30కి వచ్చాను నేను మార్నింగ్. వచ్చి హోటల్ తెరుస్తూ వాళ్ళు ఏమన్నారు తెరవద్దు అన్నారు. అయితే ఎందుకు సార్ అని అడిగితే మేము కూలగొడుతున్నాం అంటే నోటీస్ ఏమీ లేదు కదా సార్, మాకు ఒక రోజు ముందనే చెప్పాలి కదా మీరు అంటే చెప్పే అధికారం మీకు లేదు, మాకు మేము చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతాము, మీరు ఇక్కడికి జరగండి అంటే నేను జరగలేను. జరగకపోతే నాకు తీసుకెళ్లి అక్కడ కుసబెట్టారు. పక్కన 4 జవాన్లు పోలీసు వాళ్ళు కుసబెట్టి అక్కడ నుంచి రానియలేరు. నాకు రానియకపోతే నేను వీడియో తీసేయమన్నారంటే వీడియో తీయద్దు బాబు అన్నారు. మరో తీస్తే డిలీట్ చేశారు. ఫోన్ గుంజుకున్నారు. కనీసం మా వాళ్ళకన్నా పిలుచుకుంటా కదా నేను. ఆ సామాన్ తీసేస్తారు, మీరు ఇరగొడుతున్నారు అంటే ఆ సామాన్ మొత్తం పనికిరావు కదా. 3-4 లక్షల మాల్ ఉంది మా దగ్గర. ఒక 10 మినిట్స్ టైం అయినా ఇవ్వాలి కదా. బతిమిల్లు ఆడితే టైం కూడా ఇవ్వలేరు మీరు. ఒక 20 మినిట్స్ టైం ఇస్తే మేము ఖాళీ చేసేస్తుంటే మొత్తం ఇప్పుడు వస్తువులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఎవరు ఇస్తారు సార్ డబ్బులు వాళ్ళకి? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు 5:30కు వచ్చినామని చెప్తున్నారు. అధికారులు ఎన్ని గంటలకు వీటిని కూల్చేసేటువంటి వీటన్నిటి ఇక్కడ 6 గంటలకు మొత్తం కూలించుకుంటూ వచ్చారు ఇక్కడ నుంచి. నేను చెప్పాను సార్ 10 మినిట్స్ టైం ఇవ్వండి సార్ అంటే ఇవ్వలేరు. మా వాళ్ళకి కాల్ చేస్తా అంటే కూడా ఫోన్ కూడా లాక్కున్నారు వాళ్ళు. సార్ మీరు ఏం షాప్ ఉండే, మీకు ఎంత నష్టం వచ్చింది ఇప్పుడు ఈ కూల్చివేతలు? మాది పాన్ షాప్ ఉన్నాయి సార్. ఇక్కడ చూడండి 3 ఫ్రిడ్జ్లు కూలిపోయినాయి. ఇక్కడ సిగరెట్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఉన్నాయి, మొత్తం పాడైపోయింది. 3 లక్షల సామాన్ ఉంది. నిన్న ఊరెళ్ళాలని 3 లక్షల సామాన్ వేసి ఊరెళ్ళాను మా తమ్మునికి అప్పచెప్పి. మొత్తం పాడైపోయింది. ₹1 పనికి వచ్చే సామాన్ లేదు. ఇది ఒక 10 నిమిషాలు టైం అని చెప్పారు. నాకు కాల్ చేసిండు మా తమ్ముడు. అయినా కానీ వాళ్ళు ఒప్పుకోలేరు. 4 పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి అక్కడ పక్కన నిలబెట్టారు. ఇక్కడ వస్తే బాగుండేది తమ్మి. మనం చూడొచ్చు, అంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని పక్కకు జరిపేసి వీటన్నిటిని కూడా కూల్చివేశారు. దాంతో వాళ్ళైతే తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం తమకు సమయం ఇస్తే ఆ సామాన్ అంతా కూడా తీసి పక్కకు పెట్టుకునే వాళ్ళం అని చెప్తున్నారు. దాంతో మిగిలిపోయినటువంటి సామాన్ అంతా కూడా తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో మిగిలిపోయినటువంటి సామాన్ కానీ మిగతా అంతా కూడా తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నారు. తాము నిర్వహించేటువంటి వ్యాపారానికి సంబంధించిన ఫ్రిడ్జ్లు అదేవిధంగా ఇతర విలువైన వస్తువులను తీసుకోవడానికి సమయం ఇవ్వలేదనేది ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూల్చివేతల సందర్భంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు. కానీ అందులో ఉండేటువంటి విలువైన సామాన్లను కూడా తీసుకోవడానికి టైం ఇవ్వట్లేదు. అయితే మనం చూస్తే ఈ సర్వే నెంబర్ 59కి సంబంధించి మొత్తం 36 ఎకరాలు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఆ 36 ఎకరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఈ కోర్టు కేసులో విన్ అయింది. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాగాగా అధికారులు గుర్తించారు. ఈ రోడ్డుకు ఇరువైపులా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రోడ్డుకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ నిర్మాణాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ వివిధ రూపాల్లో ఉండేటువంటి నిర్మాణాలను ప్రధానంగా మనం చూస్తే ఇది ఇక్కడ హైటెక్ సిటీ అదేవిధంగా కేపీహెచ్బికి వెళ్లేటువంటి ప్రధానమైనటువంటి జంక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చాలా భూమి చాలా విలువైనటువంటిది.
దాదాపు ఈ 36 ఎకరాలు 700 కోట్లకు పైగా ధర పలుకుతుందనేది అధికారులు చెప్తున్నారు. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి కోర్టు కేసులో విన్ కావడంతో అధికారులు ఇటు ఉండేటువంటి రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ భూమిని స్వాధీనంలోకి తీసుకోవాలి, ఇందులో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించాలని వాళ్ళు సూచించడంతో కలెక్టర్ హైడ్రాకు ఒక లేఖ రాశారు. దానిలో భాగంగానే హైడ్రా అధికారులు దీన్ని కూల్చివేశారు. మొత్తానికి దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల గుండా ఎవరైతే లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ ఫెన్సింగ్ అయినున్నారు. కొద్దిసేపట్లో ఆ ఫెన్సింగ్ పనులను కూడా హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది ప్రారంభించనున్నారు. మొత్తానికైతే కూల్చివేతల సందర్భంలో కనీసం తమ విలువైన సామాన్ తీసుకోవడానికి సమయం ఇచ్చి ఉంటే బాగుండేది అనేది మాత్రం ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ రాముడు.